జస్టిస్ నరసింహారెడ్డి గారు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు, నిజాయితీగా ఉంటారు. నేను ఆ కమిషన్ ముందుకు పోతే నేను చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి అనుకుంటున్నారు. కాసేపు నరసింహారెడ్డి గారిని పక్కకు పెడదాం. ఈ ఒక జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి చేసిన కమిషన్కి చట్టబద్ధత ఉంటేనే వేస్తుంది కదా. కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఆయన నదులకి నరక నేర్పిన అపర భగీరథుడు. 80,000 పుస్తకాలు చదివిన ఎంఏ పొలిటికల్ సైన్స్ పిహెచ్డి చేసిన అతను, ఎంఎస్సి పొలిటికల్ చేసిన. మరి ఇంత పెద్ద మేధావి ఒక మామూలు జడ్జి ముందు హాజరు కావడానికి తెలంగాణ జాతిపిత, తెలంగాణ బ్రహ్మ, తెలంగాణ మహాత్ముడు అని పేరు పెట్టుకొని పాటలు రాయించుకున్నాడు కదా. ఎందుకు హైకోర్టు జడ్జి గారు జస్టిస్ నరసింహారెడ్డి గారు కమిషన్ ముందు రావడానికి భయపడుతున్నాడు అంటే ఖచ్చితంగా తప్పు చేసిండు. ఆయన తప్పు చేయకపోతే ఎక్కడికైనా వస్తాడు. ఒక రాజ్యాంగాన్ని ధిక్కరించడము, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని ధిక్కరించడం అంటే ఈయనకి రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజాపాలన మీద గౌరవం లేదు, డెమోక్రసీ మీద గౌరవం లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తి అసలు డెమోక్రసీలో ఉండకూడదు. ఇలాంటి వ్యక్తినే మనం సీఎంగా ఎంచుకున్నందుకు సిగ్గుపడాలి. ఆయన ఇమీడియట్గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అసెంబ్లీకి రాడు ఆయన, కానీ బయటకు వచ్చి అరుస్తుంటాడు. అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా తప్పు చేయకపోతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేట ఆయన నీ ముందు బచ్చా అని ఉంటావు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నాడు అంటే తప్పు చేసిండు కాబట్టి. తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడరు. జస్టిస్ నరసింహారెడ్డి సార్ కమిషన్ ముందుకైనా వస్తారు, లేకపోతే ఎలాంటి కమిషన్కైనా వస్తాడు. కేసీఆర్ నేను రాను తూచ్ అంటున్నాడు అంటే కేసీఆర్ దొంగ అని తనకు తానే చెప్తున్నాడు. ఒకవేళ కేసీఆర్ గారు ఎలాంటి తప్పు చేయకపోతే ఇప్పటికైనా నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు హాజరు కావాలి, జస్టిస్ ఘోష్ గారి కమిటీ ముందు హాజరు కావాలి. కరెంటుని 3 రూపాయలకు యూనిట్ దొరుకుంటే 10 రూపాయలకు యూనిట్ కొన్న ప్రభుత్వం ఛత్తీస్గఢ్ తోటి 10,000 కోట్ల రూపాయల పబ్లిక్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ 10,000 కోట్ల రూపాయలు తెలంగాణ ఎక్స్చేకర్కి లాస్ చేసిరు. అదేవిధంగా 50,000 కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చిర్రు. 80,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిర్రు. కరెంటు తీగల్ని కుదవబెట్టిన గనుడిన, కరెంటు స్తంభాలు కుదవబెట్టిండు, కరెంటు తీగలు కుదవబెట్టిండు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్లని కుదవబెట్టిండు. ఇలా కరెంటు డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగుల కిడ్నీలు, గుండెకాయలు కూడా కుదవబెట్టిండు. ఇలా బిల్డింగులు, మన విద్యుత్ సౌధ ఏపీఎస్సీబీ గతంలో ఉండే, ఇలా ట్రాన్స్కో, జెన్కో ఆస్తులు ఏమి లేవు. మొత్తం పాడైపోయిన వైర్లు ఉంటాయి కదా, మన ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న కాపర్ వైర్ కూడా కుదవబెట్టిండు. ఆ తప్పులన్నీ బయటపడతాయనే ఈయన రావట్లేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం. ఇది 80,000 లాభాల్లో ఉన్న విద్యుత్ సంస్థని 80,000 కోట్ల రూపాయల నష్టాల్లోకి తీసుకొచ్చిన గనుడు కేసీఆర్. మరి ఎందుకు ఈయనేమన్నా ఎలక్ట్రిసిటీ ఇంజనీరా, ఈయనేమన్నా విద్యుత్ రంగ నిపుణుడా? ఒక అకౌంటెంట్కి తక్కువ, చార్టెడ్ అకౌంటెంట్కి తక్కువ, అటెండర్కి ఎక్కువైన ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి, అది యాక్చువల్గా ఇంజనీర్స్ ఉండాల్సిన ట్రాన్స్కో, జెన్కో, సిఎండి అనేది ఇంజనీర్ ఉండాలి. అలాంటిది అర్హత లేనివాడిని తీసుకొచ్చి, రిటైర్ అయినవాడిని తీసుకొచ్చి పెట్టి, ఆ ముసలోడి మీద తుపాకీ పెట్టి నువ్వు 80,000 కోట్ల స్కామ్ చేసినావు అంటే అందరు రిటైర్డ్ ఆఫీసర్లు ఎందుకు పెట్టినావంటే నీ స్కాములు జరిగి విచారణ జరిగేటోపు వాళ్ళు చచ్చిపోతారు, నన్ను ఎవడేం చేయలేడని ఒక దుర్బుద్ధి. ఇది కేసీఆర్ అనే వ్యక్తి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన వ్యక్తి, ఈ సమాజంలో డెమోక్రసీలో ఉండరాని వ్యక్తి. ఎందుకంటే ఒక విచారణ కమిషన్కి నేను రాను అంటున్నానంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ప్రభుత్వాల మీద ప్రేమ లేదు. ఆయన తిన్నదంతా కక్కించాల్సిందే, జైలుకు పంపించాల్సిందే. ఆయన తిన్న ఈ 7 లక్షల కోట్ల అప్పు చేసిన బడా చోర్ 420కి 420 కేసీఆర్. ఈ 420ని జైలుకు పంపించి ఆస్తులు రికవరీ చేసేదాకా ప్రజా ఉద్యమాలు చేయాల్సిందే. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే అన్ని రకాల చర్యలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఎందుకంటే ధనిక తెలంగాణని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత ఈ కచరాది, ఈ మహానుభావుడిది, ఈ తెలంగాణ జాతిపితది. కాబట్టి ఈ ఎంఎస్సి పొలిటికల్ సైన్స్, ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసిన మహానుభావుడు ఖచ్చితంగా విచారణ కమిషన్కి రావాల్సిందే. రాకపోతే ఫామ్ హౌస్తో సహా ఆస్తులన్నీ వేయాల్సిందే. ఇవాళ బుడ్డోడు హిమాంశు గాడికి 13 ఎకరాలు వస్తుంది, వాడికి 18 ఏళ్ళు కూడా నిండలే, 33 ఎకరాలు వచ్చింది. మరి ఎట్లా వచ్చినాయి వీళ్ళ ఆస్తులు? ఇవాళ కేసీఆర్ నాతో పరిచయం అయినప్పుడు 2001లో ఆయన కుటుంబ పరిస్థితి ఏంది, కవిత పరిస్థితి ఏంది, కేటీఆర్ పరిస్థితి ఏంది, వీళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంది అనేది నాకు స్వయంగా తెలుసు. కొన్ని విషయాలు చెప్పకూడదు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా వచ్చినాయి? ఈయనకు ఒక్కడికే ఎకరాకి 1 కోటి రూపాయలు పంట వచ్చింది. ప్రపంచంలో ఎకరాకి 1 కోటి రూపాయలు పంట పండించి లాభం తీసుకున్న రైతు ఈయన అసలు రాజకీయ నాయకుడు కాదు, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. ఈయన ఒక కాళేశ్వరుడు. ఈయన పేరే కాళేశ్వరరావు. ఈ వినేటోడు ఎరిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అవుతాడని చెప్పే కేసీఆర్ 14 ఏళ్ళు ప్రజలందరినీ పిచ్చోళ్ళు చేసిండు. ఇప్పుడు కేసీఆర్ కొండెరిపప్పు అయిండు. కాబట్టి ఆయన చేసిన స్కాములు బయటకు వస్తాయనే భయంతో ఈ కమిషన్ ముందుకు రావట్లేదు, కమిషన్కి హాజరు కావట్లేదు. అంటే కేసీఆర్ తనకి తాను నేను నేరాన్ని ఒప్పుకున్నట్టే. ఇలాంటి వాళ్ళని 420 సార్లు ఉరి తీసినా తప్పులేదు. వేరే దేశాలతో అయితే
రోజుకు 100 సార్లు ఉరిదీస్తారు. మొత్తం ఈయన తిన్న ఆస్తులన్నీ కక్కించాల్సిందే, లేకపోతే ఒక ప్రజా ఉద్యమం చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2 కమిషన్లు, కాళేశ్వరం కమిషన్ అయినా ఈ విద్యుత్ రంగ కమిషన్లు వేయడం, ఈ 2 కమిషన్లు ఏర్పాటు చేయడానికి అభినందనలు చెప్తూ ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్సులు పెట్టండి, ఆయన్ని పట్టకరండి, లేకపోతే పారిపోయే ప్రమాదం ఉంది. ఆయన కుటుంబ సభ్యుల్ని పాస్పోర్ట్లు సీజ్ చేయండి, వీళ్ళకి రెడ్ అలర్ట్ జారీ చేయండి. 40 మంది దొంగలు ఇప్పటికే దేశం వదిలిపోయారు. వీళ్ళు తిన్న 7 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కక్కించాల్సిందే, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఓన్లీ మాటల ప్రభుత్వం అవుతుంది. ఖచ్చితంగా ఇలా తెలంగాణ అప్పుల పాలైందంటే ఆ 7 లక్షల కోట్లు ఎక్కడికి పోయిందో లెక్క తీయాల్సిందే. ఒక కాళేశ్వరము, ఒక విద్యుత్ సంస్థలు కాదు, మొత్తం ఈ 10 సంవత్సరాల్లో 30 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. దాని మీద సోషల్ ఆడిటింగ్ జరగాల్సిందే. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ తిన్నదంతా కక్కించడానికి ఫామ్ హౌస్ మీద పడి దాడి కూడా చేస్తాం అవసరమైతే.